ఒక ఆమె తన ఉద్యోగం అయిపోయిన తర్వాత తిరిగి ఆమె ఇంటికి వెళ్ళింది. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె భర్త ఇంట్లోనే ఉన్నాడు. ఆమె బెడ్రూమ్ తలుపు ఇలా తీసింది. తీయంగానే 4 కాళ్ళు కనపడుతున్నాయంట. 4 కాళ్ళు కనపడుతున్నాయి ఏంటి అని చెప్పేసి గోల్ఫ్ ఆడే బ్యాట్ ఉంటుంది, పరిగెట్టుకుంటే ఆవేశంలో గోల్ఫ్ బ్యాట్ తీసుకొచ్చి పిచ్చుకొట్టు కొట్టేసింది. ఎందుకంటే మనుషులు దుప్పట్లో ఉన్నారు, కాళ్ళే కనపడుతున్నాయి, కానీ ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళు. పిచ్చుకొట్టు కొట్టేసింది. మనసు తృప్తి చెంది వంటగదిలోకి వెళ్ళింది. తీరా వంటగదిలో చూస్తే ఈమె భర్త పేపర్ చదువుకుంటా కూర్చున్నాడు. చాలా ప్రేమగా అడిగాడంట, అని మా తల్లిదండ్రులు వచ్చారు మన ఇంటికి, అలిసిపోయారని మన బెడ్రూమ్లో పడుకోమన్నానన్న చేత కొట్టేసింది లోపల. ఈ అమ్మాయి పిచ్చి కొట్టేసిన తర్వాత ఎందుకు ఈ చిన్న ఉదాహరణ మీకు చెప్పానంటే, ద టాపిక్ ఈజ్ మిస్అండర్స్టాండింగ్. అపార్థం చేసుకుంటా. మన దైనందిన జీవితాల్లో ఒకటి కొదువై ఉంది అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదేంటంటే మిస్అండర్స్టాండింగ్, అపార్థం. ఈ అపార్థం వల్లే కుటుంబాల్లో సమస్యలు, బిడ్డల్లో సమస్యలు, స్నేహితుల మధ్యలో సమస్యలు, పాస్టర్కి విశ్వాసులకి మధ్యలో సమస్యలు, విశ్వాసులకి మధ్యలో సమస్యలు.